ఈ కాలంలో ప్రత్యక్షమవుట చాలా అరుదుగా సంభవించును. అటువంటి సమయంలో ఈ గొప్ప సేవకుడు, గొప్ప విశ్వాసి అయినటువంటి సమూయేలును యెహోవా దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తుంటే సమూయేలుకి ఆ చిన్న వయసులో ఎవరు పిలుస్తున్నారు అనేది అర్థం కాక అతని గురువు అయినటువంటి ఏలీ ఎదుటకు పలుమార్లు వెళ్తున్నాడు. అయ్యా, మీరు నన్ను పిలుస్తున్నారు కదా, నేను వచ్చున్నా. ఒకసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, రెండోసారి కూడా వెళితే ఈసారి పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పని సమూయేలుతో ఏలీ చెప్పినాడు. ప్రవక్త అయిన ఏలీ ఆయన గొప్ప ప్రవక్తగా, గొప్ప విశ్వాసిగా ఈ లోకానికి మాదిరికరమైన జీవితం జీవించినప్పటికీ ఆయన కన్నా మిన్నగా సమూయేలుని ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. అటువంటి సమయంలో సమూయేలుని పిలుస్తున్నప్పుడు సమూయేలు ఆయన తండ్రి అయిన దేవుని మాట ఆలకించి, నీ దాసుడనైనా నేను ఆలకిస్తున్నాను ప్రభువా, సెలవిమ్మని చెప్పాను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని విను వారందరి చెవులు కింగిరుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పెత్తును. దాన్ని చెయ్య మొదలుపెట్టి దాన్ని ముగిత్తును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. తన కుమారులు దేవుని దృష్టికి చాలా విరుద్ధముగా చేస్తున్నారు. ఎవరి కుమారులు? ఏలీ. యెహోవా దృష్టికి ఏలీ గొప్ప సేవకునిగా, గొప్ప ప్రవక్తగా ఉన్నప్పుడు వారి కుమారులను ఏలీ గద్దించలేకపోయాడు. కుమారులు చేస్తున్న ఎన్నో తప్పిదమ్ములను, ఆ యొక్క యాజకత్వమును వీళ్ళు చెడు మార్గంలో తీసుకొని వెళ్తుంటే వారిని ఏలీ గద్దించలేదు. అందుకని దేవుని యొక్క శిక్ష విధిని వాళ్ళకు తెలియపరచాలని యెహోవా దేవుడు సమూయేలుని సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని మాటలను మనం వింటున్నామా? దేవుని మాటలను మనము వినకపోతే ఆయన శాపము మన మీదికి చాలా త్వరగా వస్తుందండి, చాలా త్వరగా వస్తుంది. వాటిని మనము గ్రహించలేకపోతే మనము చాలా శాపానికి లోనవుతున్నాం. వాటిని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని యొక్క శిక్ష విధిని తన పిల్లలకు నేర్పడినటువంటి ఏలీ శాపాన్ని మాత్రము పొందుతున్నామని గ్రహించలేకపోయారు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానము ఎంత గొప్పదో ఆయన యొక్క శాపము కూడా అంతే గొప్పదండి. అంతే త్వరగా వస్తుంది శాపం కూడా. అటువంటి శాపమును మనము పొందుకోకుండా ఆయన యొక్క
ప్రేమ, ఆయన యొక్క సమాధానమును మనము పొందుకోవాలంటే ఆయన యొక్క శిక్షా విధిని మనము గైకొను వారంగా ఉండాలి. ఆయన యొక్క శిక్షా విధిని మనము గ్రహించలేకపోతే మనము చాలా శాపానికి లోనవుతాం. దేవుని యొక్క పిలుపును మనం గ్రహించాలి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవు నేను దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటున్నామా లేదా? దేవుడు మనకు చూపించినటువంటి మార్గాన్ని మనము శిరసా వహిస్తున్నామా లేదా? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా లేదా? మనల్ని పరీక్షించుకోవాలి. ఈ కడవరి దినములలో రక్షణ అనే ఓడ మనము ఎక్కకపోతే, రక్షణ అనే ఓడను మనము ఎక్కకపోతే మనకు దేవుని యొక్క శిక్ష విధిని మనము ఖచ్చితంగా పొందుకునే వారు అవుతాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ముందు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇక 7వ వచనం చూస్తున్నట్లయితే, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమగు నీ సంతానము ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ సరౌండింగ్స్ నుండి నేను నీకు చెప్పినటువంటి ఆ దేశమునకు నీవు వెళ్ళిపో. ఎవరెవరిని విడిచిపెట్టమంటున్నాడు? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నీకు చూపించినటువంటి దేశమునకు వెళ్ళుము అని యెహోవా దేవుడు అబ్రహాముకు సెలవిస్తున్నాడు. గొప్ప విధేయత, గొప్ప భక్తి, గొప్ప విశ్వాసము కలిగిన వారుగా మనం ఉండాలని, మాదిరికరమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి వారిని మనము మార్గదర్శకులుగా తీసుకోవాలి. లేకుంటే మన జీవితము శాపానికి, పాపానికి లోనవుతుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6-7 వచనములు, 9-10-11 వచనములు చూసినట్లయితే, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండునప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడునో లేడు. నేను వెలుగును సృజించు వాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగు చేయువాడను.
నేను దాన్ని కలుగ చేయుచున్నాను. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమును దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ లోకములో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క పిలుపును మనము గ్రహించక దేవుడు మనకు ఎన్నో శ్రమలను, ఎన్నో కష్టాలను మనకు ఇచ్చి ఉన్నాడు అని శ్రమతో, అయ్యా నాకెందుకు ఈ కష్టము ఇచ్చున్నామని మనము ఒక మాట కూడా అనకూడదని యెహోవా దేవుడు వాక్య రూపంలో సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథకర్త మనకు తెలుపుతున్న మాటలు ఏమిటంటే, మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. ఏమండి, కుండ తయారు చేసినటువంటి ఆ వ్యక్తితో ఒక పగిలిపోయిన ముక్క, కుండ ముక్క, నువ్వు నన్ను ఎందుకు సృజించావని అడుగుతుందా? జిగటమును దాన్ని రూపించిన వానికి నీవేం చేయుచున్నావని అడుగుగలదా? దేవుడు ఈ చిన్న వాక్యమును మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే, మనము శరీరముగా ఒక జిగటములతో తండ్రి అయిన దేవుడు తన స్వహస్తాలతో మనల్ని తయారు చేసి మన నాసికారంధ్రములో తన జీవవాయువును ఊదగా మనము జీవాత్మ అయినాం. అటువంటి సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను మనం పాటిస్తూ ఆయన యొక్క క్రియలను, ఆయన యొక్క తలంపులను మనము గ్రహించక మనము ఎందుకు పుట్టి ఉన్నాము, మన యొక్క క్రియలు ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాలను మనము మరిచిపోయి దేవుని దృష్టికి విరుద్ధముగా జీవిస్తున్నామన్నటువంటి విధానాన్ని మనము గ్రహించలేకపోతున్నాము. తండ్రిని నీవెందుకు నన్ను కని ఉన్నావు అని తల్లిదండ్రులను అడుగువారికి శ్రమ అని ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవిస్తున్నాడు. కుటుంబంలో జరుగుతున్న కలహాలకు, కుటుంబంలో జరుగుతున్న భేదాభిప్రాయాలకు మనము సమాధానపూర్వకంగా లేకపోయి, సంఘముగా మనము ఏకముగా లేకపోయి, అటువంటి సమయంలో నన్నెందుకు కని ఉన్నావు, నేనెందుకు పుట్టి ఉన్నాను అను వారికి శ్రమ అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మనల్ని దేవుడు ఎందుకు సృజించాడన్న విషయాన్ని మనము గ్రహించలేదు. దేవుని యొక్క శిక్షా విధిని మనం పాటించక ఆయన వాక్యానికి విరుద్ధముగా జీవిస్తూ మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నించు వారిగా మనము తయారైపోయాం. అటువంటి వారికి దేవుడు శ్రమ అని చెబుతున్నాడు. ఆ శ్రమను ఏ విధముగా మనము చూసుకోగలం అంటే, ఈ లోకంలో మనము
విశ్వాసులుగా ఉంటే దేవుడు మెచ్చుతాడండి. మనము మన విశ్వాసాన్ని కనబరుచుకోకపోతే దేవుని యొక్క శాపము మన మీదకి తటస్థించుతుంది. అటువంటి విధానంలో మనము పెరగకపోతే, మన పిల్లలని పెంచకపోతే, ఏలి యొక్క విధానంలో మనం పిల్లల్ని పెంచినట్లయితే, గద్దింపుతో కూడినటువంటి పెంపకము లేకపోతే పిల్లలు నాశనానికి గురవుతారు. అటువంటి నాశనము ఏ రీతిగా ఉంటుందంటే, తరతరాలు ఆ యొక్క నాశనం అనేది, ఆ శాపం అనేది వెంటాడుతూనే వస్తుంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నట్లయితే, ఇదిగో 22వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో బలాఢ్యుడని అనుకొని విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును, ఆయన నిన్ను మడిచి ఎక్కడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీకు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. నీ స్థితి నుండి యెహోవానకు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. బలాఢ్యులను అనుకోవద్దు. మనం మంచి స్థితిలో ఉన్నాము, మంచి రేంజ్లో ఉన్నాము, మంచి వాహనాల్లో తిరుగుతున్నాము, మంచి స్థితిలో ఉన్నాము, నాకేం కుదవ లేదని దేవుడిని ఎప్పుడైతే మనము విడనాడుతామో అప్పుడు దేవుని యొక్క శిక్షా విధి మన విధికి వస్తుందండి. దేవుడు మనల్ని ఎలా చేస్తాడంటే, యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను మడచి ఎక్కడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. ఈ విశాలమైన దేశం అంటే ఏమిటంటే, ఈ విశాలమైనటువంటి పనిపాటలు, ఈ విశాలమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి లోకములో మనము చాలా దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతాం. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. మనము నీతిగా, న్యాయముగా, యథార్థముగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి మన పని మాటలను, ఉద్యోగమును సరిగ్గా చేయకపోతే, విశ్వాసముగా ఆయనలో ఉండకపోతే, ఆయన ఏం చేస్తాడంటే, చెండు వేసినట్టుగా, చెండు బంతి బాల్ విసిరినట్టుగా చాలా కష్టాల్లోకి, చాలా శ్రమల్లోకి దేవుడు మనల్ని విసిరేస్తాడు. నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును. ఘనమైన రథములు, లగ్జరియస్ కార్లలో తిరిగే వాళ్ళు కూడా ఒకనొక సమయంలో దేవుడి యొక్క శిక్ష విధికి గురవుతారని వాక్యం ద్వారా సెలవిస్తుంది. మనము దేవుని యొక్క శిక్ష విధి